యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా, మనుషులను ఎందుకు రాళ్లతో కొట్టాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 12వ వచనంలో, నీవు చుట్టూ ప్రజల మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచున ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడాలి. సీనాయి పర్వతము ఏదైతే ఉన్నదో ఆ పర్వతము ఎవడు తాకకూడదు. ఎవరు తాకినా కూడా అతనికి మరణశిక్ష విధించాలి, అంటే రాళ్ళతో కొట్టి చంపాలి. 13వ వచనంలో, ఎవడును చేతిలో దానిని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్ళతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుషుడు కానీ మృగము కానీ బ్రతకకూడదు. బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావలెను. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల వద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుకుకునేది. ఏదైతే పర్వతము సీనాయి పర్వతం ఉందో ఆ సీనాయి పర్వతం దగ్గర ఆ పర్వతం మీదకి జంతువులు వెళ్ళకూడదు, ఏ మృగములు వెళ్ళకూడదు, గొర్రెలు మేకలు ఎడ్లు కూడా ఆ పర్వతమును తాకకూడదు. ఈవెన్ మనుషులు కూడా ఆ యొక్క పర్వతమును గిన తాకితే రాళ్లతో కొట్టి చంపాలి. సో రాళ్లతో కొట్టి చంపటానికి కొన్ని కారణములు ఉన్నవి. ఊరికినే రాళ్లతో కొట్టి చంపకూడదు. ఆ కారణము ఏమై ఉండాలంటే, పరిశుద్ధ పర్వతము సీనాయి పర్వతమును ఎవరైతే తాకుతారో ఒక మోషే తప్ప ఎవరు తాకినా కూడా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. రెండవది, లేవీల కాండం 20వ అధ్యాయం 2వ వచనంలో, ఇజ్రాయేలులే కానీ ఇజ్రాయేల్ ప్రజలలో నివసించు పరదేశులు కానీ ఒకడు ఏమాత్రము తన సంతానమును మొలేకుకు ఇచ్చినలా వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో కొట్టవలెను. ఇజ్రాయేల్ ప్రజలను ఏరే వాళ్ళకి ఎవరైనా వివాహము చేసుకున్నా కూడా వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. ఆ ప్రజలు మాత్రమే ఉండాలి, ఏరే ప్రజలు చేసుకోకూడదు. ఇదే 24వ అధ్యాయం 10వ వచనంలో, ఇజ్రాయేలురాలకు ఒక స్త్రీని ఐగుప్తియుడు ఒక పురుషుని పుట్టినవాడు ఒకడు ఇజ్రాయేల్ మధ్యకు వచ్చాను. చూడండి, ఆ ఇజ్రాయేలురాలి కుమారుని ఒక ఇజ్రాయేలునికి పాలెములో పోరుపడగా ఆ ఇజ్రాయేలురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాడిని తీసుకొని వచ్చి వాని తల్లి పేరు షెలోమీతు, ఆమె దాను గోత్రకుడైన దిబ్రి కుమార్తె. యెహోవా మేము సెలవిచ్చినది తెలుసుకునే వరకు వీనిని కావల్లో ఉంచిరి. 13వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చాను, శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని రమ్ము. వాని శాపవచనములు వినిన వారందరూ వాని తల మీద చేతులుంచి తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాడిని చావగొట్టేవలను. ఇతను ఎవరంటే, ఐగుప్తియుడికి పుట్టినటువంటి ఇజ్రాయేలీ రాలి కుమారుడు. ఇతను యెహోవా నామమును దూషించాడండి. దూషించినందుకు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మోషే దగ్గరికి తీసుకొని వచ్చారు. మోషే దగ్గరికి తీసుకొని వచ్చి, ఇతను యెహోవా నామమును దూషించాడు, దూషించినటువంటి ఇతను ఏం చేయాలని చెప్పి కావలిలో ఉంచి మోషే యెహోవాకు ప్రార్థన చేసినాడు. ఆ తర్వాత ఆ ప్రజలందరూ కూడా అతని ఊరి బయటకు తీసుకువెళ్ళి అందరూ తమ చేతులు అతని తల మీద ఉంచిన తర్వాత అతనిని రాళ్లతో కొట్టి చంపాను. రాయి చాలా చురుకుగా ఉంటుంది. ఎందుకు రాళ్లతో కొట్టి చంపాలంటే,
ఆ వ్యక్తులందరూ రాళ్లతో కొట్టి చంపాలి తప్పు చేసిన వాడిని. ఆ భయంకరమైన దెబ్బలు చూసినటువంటి వారు మరలా తప్పు చేయకుండా ఉండటానికి అది ఒక రకమైనటువంటి శిక్ష. ఇప్పుడు ఒక వ్యక్తిని 100 మంది రాళ్ళు తీసుకొని కొట్టేటప్పుడు ఆ రాళ్ళు తగిలినప్పుడు తలకి చేతులకి తగిలినప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది. అది ఎంత భయంకరమైన నొప్పి ఉంటుందో ఈ ప్రజలందరూ గమనిస్తారు. ఇప్పుడు ఆ రాళ్లతో కొట్టినటువంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష ఉంటుందో వీళ్ళల్లో ఒక భయం అనేది కలుగుతుంది. అంటే మనము కూడా తప్పు చేస్తే ఇలా రాళ్లతో కొట్టి చంపాలి అనేటువంటి ఒక భయము కలిగి ఉంటుంది. ఆ భయము కలిగి ఉండటానికే ఆ శిక్ష విధింపబడిన. అంతేకాకుండా అది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది రాళ్లతో కొట్టి చంపటం. ఇదే ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 7వ వచనంలో, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నేను సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండి జనములు దేవతలతో నీవు నీ పితరుల ఎరుగని ఇతర దేవతలను పూజించుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి చూపకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. ఎలా చంపాలి? చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను. 10వ వచనంలో, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయగనగా ఐగుప్తు దేశంలో నుండి దాస్య గృహము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింపి ప్రయత్నించెను. భూమి యొక్క ఈ కొన మొదలుకొని, అంటే ఇజ్రాయేలీలో ఎవరైనా కూడా అన్య దేవతలకు పూజ చేసిన ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా ఎవరినైనా ప్రేరేపించిన ఎడల, అంటే వాళ్ళు విగ్రహారాధన చేయడానికి ప్రజలను ప్రేరేపించిన ఎడల అతన్ని ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపాలి. అంటే నేను ఎందుకు ఈ విషయం చెబుతానంటే రాళ్లతో ఎందుకు మనుషులను కొట్టి చంపాలనే విషయాన్ని తెలియజేస్తున్నాను. అంటే విగ్రహారాధన చేయ వారందరినీ రాళ్లతో కొట్టి చంపాలి, అంటే ప్రేరేపణ కలుగ చేసినటువంటి వారిని. ఇదే మనం చూసినట్లయితే మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు బంగారంతో ఒక దూడను తయారు చేసుకొని నాట్యం ఆడుచుండగా మళ్ళీ వారిని 3000 మందిని అక్కడ కొట్టి చంపడం జరిగింది. అంటే ఇజ్రాయేలీలో ఎవడైనా తప్పు చేస్తే వారిని రాళ్లతో కొట్టి చంపాలి. విశ్రాంతి దినమున ఎవడైనా పని చేసినా కూడా వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. ఒకడు విశ్రాంతి దినమున కట్టె పుల్లలు ఏరుకునుచుండగా వాడిని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాను. అంతేకాదండి, ఇదే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను నిబంధన మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞను విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రంలో దేనికైనను నమస్కరించి మొక్కు పురుషుడే కానీ స్త్రీయే కానీ నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామంలో దేనినందైనను నీ మధ్య కనపడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియలను ఇజ్రాయేలీలో జరిగించుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యములు చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలెను. 2-3 సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. ఏంటిదంట? ఇది ఎందుకు రాళ్లతో కొట్టి చంపాలంటే సూర్యుని కానీ చంద్రుని కానీ ఆకాశ నక్షత్రంలో దేనికైనాను నమస్కరించి మృక్కు పురుషుడే కానీ అక్కడ ఉంటే, అంటే సూర్యుడికి నమస్కరించిన చంద్రుడికి నమస్కరించిన ఆకాశ నక్షత్రములకు మృక్కబడి అంటే మృక్కి నమస్కరించినట్లయితే వాళ్ళను రాళ్లతో చావకొట్టవలెను. అయితే వాళ్ళు ఆ మృక్కేటప్పుడు ఏది సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను నమస్కరించేటప్పుడు ఒక సాక్షి సరిపోడు. మినిమం 2 కానీ 3 కానీ సాక్షులను తీసుకువచ్చి వారికి కనపరిచేసి అతన్ని ఊరి బయటకు తీసుకెళ్ళి చావగొట్టాలి.
అయితే ఇది ఏది జరిగినా కూడా ఊరి బయటికి తీసుకువెళ్ళి చావగొట్టాలి. ఊరిలో చంపడానికి లేదు, ఒక వ్యక్తిని బయటికి తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి. ఇంకా కొన్ని విషయాలు చూడండి. ఇదే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో, ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడు ఆ స్త్రీను చంపబడవలెను. అట్లు ఆ చెడుతనము ఇజ్రాయేల్ నుండి పరిహరించుదురు. 23వ వచనం, కన్యకైన చిన్నదాన్ని ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేక వెయ్యక యున్నందున ఆమెను తన పొరుగు వారిని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టలేను. అటు ఆ చెడుతనములను మీ నుండి పరిహరించుదురు. ఒక స్త్రీని ఒక పురుషుడితో ప్రధానము చేయబడిన తర్వాత వారు ఇద్దరు పాపము చేసిన ఎడల వారిద్దరిని ఈ పాపం చేసినప్పుడు ఆ స్త్రీగిన ఆ ఊరిలో కేకలు వేయకుండా ఉన్నందున, కేకలు వేసిందనుకో ఆమెను రాళ్లతో కొట్టి చంపకూడదు. అంటే కేకలు వేయటానికి ఒక శబ్దం ఉంది. కేకలు వేస్తేనేమో అతను బలవంతం చేసినటువంటి వ్యక్తి, కేకలు వేయకుండా ఉన్నదంటే ఆమె ఇష్టపూర్వకంగా అతనితో పాపం చేసింది కాబట్టి వారిద్దరినీ రాళ్లతో కొట్టి చంపాలి. మీకు అర్థమైందే? అంటే కన్యకైన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత, కన్యక అంటే తెలుసు కదండి, కన్యక అంటే పురుషుని ఎరుగనటువంటి స్త్రీ, ఎటువంటి సంబంధము శరీర సంబంధంగా ఎటువంటి కలయిక లేనటువంటి స్త్రీనే కన్యక అంటారు. ఆ కన్యక అయినటువంటి స్త్రీని కూడా రాళ్లతో కొట్టేటప్పుడు వివాహం అయిన తర్వాత మొదటి రాత్రి, అంటే ఇది ఫిల్తీ లాంగ్వేజ్ కాదు, మొదటి రాత్రి ఆ స్త్రీలో కన్యకత్వం గిన కనిపించకుంటే ఆమెను ఊరి బయటకు తీసుకొని వచ్చి, తనలో కన్యకత్వము కనిపించలేదు కనుక ఆ ఊరి చివరిలో అందరూ రాళ్లతో కొట్టి చంపాలి. ఈ సిస్టమ్ కూడా ఉంది. అంతేకాకుండా ఇదే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో, ఒకవేళ ఒకడు స్త్రీని బలవంతముగా ఆమెకి ఇష్టము లేకుండా పాపము చేసిన ఎడల ఆమెను క్షమించి వీని రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు అంటారు కదా రేప్ చేయటం అని, అదే అన్నమాట. సో ఆమెకు ఇష్టం లేకుండా ఒక వ్యక్తి బలవంతముగా పాపము చేస్తే స్త్రీని క్షమించాలి, పురుషుని రాళ్లతో కొట్టి చంపాలని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అంటే రాళ్లతో కొట్టి చంపడానికి కారణం, ప్రదానము చేయబడిన తర్వాత ఇద్దరు ఇష్టపూర్వకంగా, అనగా ప్రదానము చేయబడిన తర్వాత మరి ఒకటితో ప్రదానము చేయబడిన తర్వాత ఇతను మరి ఒకటి భార్యతో తప్పు చేసినాడు కాబట్టి ఇద్దరిని ఊరి బయటికి తీసుకెళ్ళి రాళ్లతో చావగొట్టవలెను, చనిపోయే వరకు కొట్టాల వాళ్ళను. ఇది ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞ. అంతేకాదు, దేవుని ఎదుట అబద్ధమాడి పరాయి దేశంలో నుంచి సొమ్ము తీసుకొచ్చి దాచిపెట్టుకున్నందుకు కూడా రాళ్లతో కొట్టి చంపాలి. ఇదే ఆకాన అనబడినటువంటి వ్యక్తి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనంలో, అప్పుడు యెహోషువ నీవెలా మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచగా ఇజ్రాయేల్ అందరూ వారిని రాళ్లతో చావకొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద తుప్పలుగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపాద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను, అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు పెట్టబడిన. ఈయన ఎవరంటే ఆకాననబడినటువంటి వ్యక్తిని తప్పు చేసిన తర్వాత ఇతర దేశంలో నుంచి సొమ్ము దాచిపెట్టుకున్న తర్వాత అక్కడ సైన్యము చనిపోతుంటే అతను చెప్పకుండా ఉండటం వల్ల అతన్ని అందరూ రాళ్లతో కొట్టి చంపాను అని వ్రాయబడింది. అంతేకాదండి, ఈ రాళ్లతో కొట్టి చంపాలనబడినటువంటిది మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం వచ్చినటువంటి ఒక ఆజ్ఞ. ఇది రాళ్లతో కొట్టి చంపడం అది ఎక్కడి వరకు ఉన్నది? దావీదు కాలంలో, సొలొమోను కాలంలో, రాజుల కాలంలో
ప్రవక్తల కాలంలో కూడా ఆ సిస్టమ్ అనేది ఉంది. ఎందుకు మనుషుని తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపటము అనేది ఏ ధర్మశాస్త్ర గ్రంథంలో అయితే వ్రాయబడిందో ఆ యొక్క చట్టం అనేది ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి కాలం వరకు కూడా ఇదే. మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనంలో యూదులు ఆయనను కొట్టవలనే మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి కార్యములు మీకు చూపినలా వాటిలో ఏ క్రియ నిమిత్తమున రాళ్ళతో కొట్టుతున్నారని వాటిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్ళతో కొట్టుదుము. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అన్నాడండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే దేవదూషణ చేస్తారో, దేవుణ్ణి దూషిస్తారో, ఆ దూషించేటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలి. క్రీస్తు ప్రభువారు వారికి ఏమని చెప్పాడంటే దైవం అని చెప్పాడు. వీరు ఆయనను తప్పుగా అపార్థం చేసుకున్నారు. నువ్వు దైవం అని చెప్పావు కాబట్టి నీవు దేవదూషణ చేయుచున్నావు అని చెప్పి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని రాళ్లతో కొట్టి చంపాలని అనుకున్నారు. అంటే క్రీస్తు ప్రభువారు కూడా దానికి సమాధానం చెప్పాడు. మీ ధర్మశాస్త్ర గ్రంథంలో నన్ను గురించి దైవములని వ్రాయబడి ఉన్నది, మీరు చదవలేదా అన్నారు. అందుకే క్రీస్తు ప్రభువారిని పలుమార్లు వాళ్ళు రాళ్ళు రువ్వటం మనం చూస్తున్నాము. అంతేకాదు సిలువ వేసేటప్పుడు కూడా ఈయనను ఆ యొక్క సిలువ వేసేటప్పుడు అధికారుల యొద్దకు తీసుకువెళ్ళినప్పుడు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఏమంటారంటే, ఆ యొక్క రాజు ఏమంటాడంటే, మీరు వెళ్ళి ఈయనను ధర్మశాస్త్ర ప్రకారము శిక్షించమంటే, ధర్మశాస్త్ర ప్రకారం శిక్షించడం అంటే ఏంటి? రాళ్లతో కొట్టి చంపమని. అయితే ఆయనలో ఎటువంటి నేరము మోపారో అవి అబద్ధాలు కాబట్టి ఆయన్ను సిలువ వేశారు. రెండోది కూడా సిలువ వెయ్యాలి అనేది ఒక ప్రవచనమై ఉన్నది. అందుకని ఆ ప్రవచనము నెరవేరు ప్రకారము ఆయనకు సిలువ వేయటం చూస్తున్నాం. అంతేకాదండి, ఈ రాళ్లతో చంపడానికి ఇంకా కొన్ని కారణములు ఉన్నాయి. అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 19వ వచనంలో అంతియోకయు నుండి ఇకోనియు నుండి యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిన అనుకొని పట్టణము వెలుపలకి అతన్ని ఈడ్చిరి. ఎవరండి? పౌలుని రాళ్లతో కొట్టి పట్టణము వెలుపలకి అతన్ని ఈడ్చారు. ఈడ్చి వారు ఆయన్ను చంపారండి. అపోస్తలులైన పౌలును చంపేశారు. ఊరి బయటికి ఈడ్చుకు వెళ్ళారు. కానీ అక్కడ గుమికూడి శిష్యులు ప్రార్థన చేయను. అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో క్రీస్తునందు 14 సంవత్సరముల క్రితం ఉన్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతను శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగును అంటాడు. అట్టి మనుషుని గురించి అతిశయపడవలసి వచ్చినదని చెప్పి ఆ విషయం చూడాలి. అదండి. అంతేకాకుండా మళ్ళీ అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో స్తెఫనును కూడా రాళ్లతో కొట్టి చంపారు. ఈ స్తెఫను యొక్క ప్రసంగంలో అబ్రహాం మొదలుకొని అందరి గురించి చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చివరికి చెప్పి ఇప్పుడు ఆయన మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున నిలిచి ఉండుట నేను చూసి ఉన్నాను అని చెప్పాడు. అంటే ఇతను చంపడానికి కారణం అక్కడ అబద్ధపు సాక్ష్యములు అని ఉంది. అతని మీద అబద్ధపు సాక్ష్యములు మోపిరి అని ఉంది అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో. దేవదూషణ చేసినారని చెప్పి స్తెఫనును ఊరి బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపాను. ఆ చంపడానికి కారణం ఏంటి? దేవదూషణ చేశారని. అంతేకాదండి, ఇంకొక ప్రాముఖ్యమైనది కూడా ఉంది. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని కూడా తీసుకొచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగునడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచు నేను.
7వ వచనంలో వారు ఆయన్ను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పాను. 8వ వచనంలో మరలా వంగి నేల మీద వ్రాయచుండెను. యేసు ప్రభు వారు చెప్పారు. వాళ్ళు ఇసుకిస్తూ అనగా మరలా అడుగుచున్నారు, ఏమా ధర్మశాస్త్ర ప్రకారము, మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేయుచుండగా పట్టబడినటువంటి స్త్రీ ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా, మరి దానికి మీరేమి సమాధానం చెబుతారని వీరందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన మొట్టమొదట ఆయన శోధించుతూ అడిగితే, అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ఏమి రాశాడో మనకు తెలియదు. అక్కడ వారు ఆయన పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి ఏమన్నాడంటే, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యవచ్చునని చెప్పాను. వెయ్యుడని కాదు, రాయి వెయ్యవచ్చును అని చెప్పాను అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. 9వ వచనంలో వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. మనం ఇందాకలా చెప్పుకున్నాం. ఇది ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయంలో సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో అక్కడ పాపము చేసినటువంటి పురుషుని స్త్రీని ఇద్దరిని కొట్టాలి, ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్ర ప్రకారము ఉన్నటువంటి శిక్ష. అది ఏది ఒక స్త్రీ మరి ఒక పురుషుడితో ప్రదానము చేయబడిన తర్వాత ఆమె తన భర్తకు అన్యాయం చేసినది కాబట్టి, మోసం చేసినది కాబట్టి, వ్యభిచారం చేసినందుకు ఒక్కదాన్నే కొట్టి చంపకూడదు. అంటే ఇద్దరిని తీసుకొని వచ్చి కొట్టి చంపాలని ధర్మశాస్త్రం రాయబడింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే పురుషుని వదిలేశారు, ఒక్కదాన్ని తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు వ్యభిచారము ఒక్కటి కాదు కదా, చేసింది ఇద్దరు. వారు ఇద్దరిని తీసుకురాలేదు, పురుషుని తీసుకురాకుండా స్త్రీని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన శోధించటానికి, ఆయన మీద ఏదో నేరాలు మోపడానికి తీసుకొని వచ్చారు. అయితే యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట, ఆ పాపము చేయనటువంటి వాడు, మీలో ఎవడైతే పాపం లేదో మీరు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమనగా అందరూ వెళ్ళిపోయినారు. ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మ వారు ఎక్కడ ఉన్నారు, ఎవరునూ శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపలేను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇదండి, మనిషిని రాళ్లతో కొట్టి చంపడానికి ఒక కారణం ఉంది. ధర్మశాస్త్ర గ్రంథంలో విగ్రహారాధన చేసినోని రాళ్లతో కొట్టాలి, సీనాయి పర్వతం తాకినటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టాలి, సూర్యుని చంద్రుని నక్షత్రములకు నమస్కరించినోని కూడా రాళ్లతో కొట్టాలి, దేవదూషణ చేసినటువంటి వాళ్ళకు రాళ్లతో కొట్టి చంపాలి, ప్రధానము చేయబడిన తర్వాత వ్యభిచారం చేసినందుకు రాళ్లతో కొట్టాలి, వివాహమైన తర్వాత కూడా ఆమెలో కన్యత్వం ఈయన కనపడకున్నా కూడా రాళ్లతో కొట్టి చంపాలి. ఇది రాళ్లతో కొట్టి చంపేటువంటి శిక్ష. అందుకే పౌలు అంటాడు, రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయమును జీవముగల దేవుని ఆత్మతో వ్రాయబడి ఉన్న చదువుచున్న మీరు మా పత్రికలై ఉన్నారు. ఇది ఎంతవరకు ఆ శిక్ష ఉన్నదంటే, క్రీస్తు ప్రభువారు శిలువ మరణించి సమాధి చేయబడేంత వరకు మాత్రమే. వాళ్ళు అంటే యూదుల ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యారు. అయితే ఆ శిక్షలు లేవు, ఇంకా రాళ్లతో కొట్టి చంపేటువంటి శిక్షలు లేవు. ఎందుకు లేవు అంటే ఆయన మన కోసము మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. అందరూ పాపులే. ఎవడైనా ఉన్నాడా అండి నీతిమంతుడు? ప్రపంచంలో నీతిమంతుడు లేడు, ఒక్కడ లేడు. అతను చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎస్పీ అయినా, కలెక్టర్ అయినా, డీజీపీ అయినా, ఎంఆర్ఓ అయినా, విఆర్ఓ అయినా, ఎవడైనా సరే అందరూ పాపులే. నువ్వు పెద్ద రైతు అయినా, చిన్న రైతు అయినా, వ్యాపారస్తుడివైనా, ఉద్యోగస్తుడివైనా, బైబిల్ చెబుతుంది అందరూ పాపులే. దేవుడు అనుగ్రహించు. ఎవడైనా నీతిమంతుడు కావాలంటే
దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందాలి. నీతి అనేది దేవుడు ఉచితముగా అనుగ్రహించేది. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదు. నీతిని ఎవడు డబ్బులు ఇచ్చి కొనుక్కోలేడు. సో ఇది రాళ్లతో కొట్టి చంపబడేటువంటిది అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఇప్పుడు మనము నిర్జీవమైనటువంటి రాళ్ల వలె కాకుండా సజీవమైనటువంటి రాళ్ల వలె కట్టబడిన ఆత్మ సంబంధమైన మందిరమై ఉన్నాం. మనము సజీవమైన రాళ్ళము. ఇటువంటి నిర్జీవమైన రాళ్ళు కాదు. చాలామంది నిర్జీవమైన రాళ్లతో కట్టబడిన యేసుక్రీస్తు ప్రభువారికి చూపించారు. ఈ మందిరం చూడండి ఎన్నో సంవత్సరములు కట్టబడింది అంటే ప్రభు చెప్పాడు, రాయి మీద రాయి కట్టబడింది, ఒక్కటి కూడా ఉండదు, అన్నీ కూల్చివేయబడతాయని బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరుడా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యము నేర్చుకోండి. అందరికీ వందనాలు, శుభములు. ఆమేన్.